we go. Hi guys, welcome back to chintutechtv after a very long time. Guys, ఈ వీడియోలో మనం ఒక ల్యాప్టాప్ స్టాండ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో అయితే ఆర్డర్ ఇచ్చాను అండ్ ప్రైస్ వచ్చేసి మనకు 378 రూపీస్కి అయితే వచ్చింది అండ్ ప్యాకేజ్ ఎక్కడైతే చూసుకోవచ్చు. సో లెట్ మీ పుల్ ఇట్. సో ఇక్కడ మనం ల్యాప్టాప్ స్టాండ్ అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మీడియం సైజ్ అనమాట. సో మీకు స్టాండ్ అనేది హైట్ ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, సో మీడియం సైజులో అయితే ఉంటుంది. సో చూడడానికి అయితే వెరీ సింపుల్గా ఉంది. సో ఇక్కడ మనం డౌన్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ కర్వ్డ్ స్టాండ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు. సో చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయితే కాదు, మనం కంప్లీట్గా ఆన్ ఆఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే. సో ఇంట్లో పర్మనెంట్గా కాకుండా జస్ట్ టెంపరీగా మనకి పోర్టబుల్గా ఒక మంచి ల్యాప్టాప్ స్టాండ్ కావాలి లేదా రైటింగ్కి ఒక చిన్న స్టాండ్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇదైతే సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ బిల్డ్ క్వాలిటీ అయితే చూడొచ్చు. సో మేడప్ ఆఫ్ వుడ్ అనమాట కంప్లీట్లీ. సో చూడడానికి అయితే లుక్ అయితే బాగుంది అండ్ ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో అమెజాన్లో మీరు చెక్ చేసి అక్కడైతే ఆర్డర్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి కప్ హోల్డర్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి పెన్స్ అండ్ ఇంకా వేరే కొన్ని పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. సో మీరు బుక్స్ రాస్తున్నట్లయితే ఇక్కడ పెన్స్ అయితే పెట్టుకోవచ్చు లేదా ఐపాడ్ యూస్ చేసినట్లయితే పెన్సిల్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కప్ హోల్డర్ అయితే ఉంది అండ్ ఇవి వచ్చేసి కంప్లీట్గా రిమూవబుల్ అనమాట. సో తెలీదు ఎందుకు వీళ్ళు గమ్ పెట్టి పేస్ట్ అయితే చేయలేదు. సో మీరు ఇట్లా సింపుల్గా కింది నుండి అయితే ఓపెన్ చేయొచ్చు. సో పెన్ హోల్డర్ కూడా అలాగే ఉంది, వెరీ సింపుల్. బట్ ఇది గమ్తో పేస్ట్ చేసి ఉంటే బాగుండని అనిపించింది. బట్ ఇక్కడ కూడా మనం కంప్లీట్గా వుడ్ అయితే చూడొచ్చు. కంప్లీట్గా వుడ్ అనమాట. ఇందులో మనకి ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా లేదు, ఈ హోల్డర్స్ తప్ప. సో ఇది ల్యాప్టాప్ స్టాండ్ అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ లెట్ మీ ఓపెన్ దిస్. సో ఇక్కడ మన హైట్ అయితే చూడొచ్చు. సో మనకి మీడియం సైజ్తో అయితే వస్తుంది అండ్ మనకి వెరీ సింపుల్గా మనం బెడ్లో కానీ లేదా వేరే చైర్ పైన కూర్చున్నప్పుడు అయితే యూస్ అయితే చేసుకోవచ్చు. సో చైర్లో కూడా మీకు మినిమం స్పేస్ అయితే ఉంటుంది. సో చైర్ హ్యాండ్స్ పైన ఇలా ఈ టేబుల్ పెట్టి అయితే మీరైతే ఈజీగా యూజ్ అయితే చేసుకోవచ్చు. మనకి క్లోజింగ్ కూడా చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంది, సో స్ట్రాంగ్గా కాకుండా. బట్ అండ్ వన్ మోర్ థింగ్, వేరే ల్యాప్టాప్ స్టాండ్లో అయితే మనకి షార్ప్ ఎడ్జెస్ అయితే వస్తాయి, షార్ప్ ఎడ్జెస్ లెగ్స్ అయితే. బట్ ఇందులో మాత్రం కర్వ్డ్ ఉంది. సో కర్వ్డ్ అయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఆర్డర్ ఇచ్చాను. అండ్ ఒకవేళ మీకు షార్ప్ లెగ్స్ కావాలనుకుంటే అది కూడా మీరైతే యూస్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్ అనమాట. ఇది ఇలా ఓపెన్ చేసి మనం యూస్ చేయడమే. సో ఇలా మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు అండ్ మనం మీరు కనుక యూట్యూబర్స్ అయితే చిన్న చిన్న అన్బాక్సింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. బట్ మీరు ఇక్కడ వరకు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అండ్ నాకైతే నచ్చింది. బట్ ఈ ప్రైస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనిపించింది. ఎందుకంటే ప్రైస్ వచ్చేసి మీకు 199 చూపిస్తుంది అమెజాన్లో, బట్ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి 179 పడుతుంది. సో టోటల్ మనకి 378. సో ఓవరాల్గా 400 బిలోలో మంచి ప్రోడక్ట్ అయితే చెప్పొచ్చు. సో నేను ఇంత మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. వన్ మోర్ థింగ్, అమెజాన్లో మీరు రివ్యూస్ కూడా చెక్ చేయండి ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినా కూడా. అందులో మన రివ్యూ కూడా ఉంది. సో అక్కడ నుండి కూడా మన రివ్యూ అయితే చదవచ్చు. సో ఐడియా వచ్చేసి సేమ్ chintutechtv అని ఉంటుంది. అండ్ ఎందుకంటే అమెజాన్లో చాలా ఫేక్ రివ్యూస్ అయితే ఎక్కువైపోయాయి. సో ఒక ప్రోడక్ట్ రివ్యూస్ అనేది వేరే ప్రోడక్ట్కి అయితే పెడుతున్నారు. సో దానివల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ప్రోడక్ట్ ఎలా ఉందో తెలుసుకోలేకపోతున్నారు. సో అందుకని జెన్యూన్ రివ్యూస్ చూడండి. సో మన రివ్యూ కూడా ఉంది chintutechtv అనే నేమ్తో. సో అది కూడా చూసి మీకు ఓకే అనుకుంటే డెఫినెట్గా ఆర్డర్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో అక్కడ అయితే మీరు చెక్ చేయొచ్చు. మొత్తానికి అయితే ఇదిగా ల్యాప్టాప్ స్టాండ్ అన్బాక్సింగ్. అండ్ ల్యాప్టాప్కనే కాదు, మీరు బుక్స్ రైటింగ్కి అయినా లేదా ఐప్యాడ్ డ్రాయింగ్కి అయినా అండ్ ఇంకా వేరే పర్పస్కి అయినా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ల్యాప్టాప్ పెట్టయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. నాకైతే బెటర్ అనిపించింది. అండ్ ఇక్కడ మనం స్పేస్ కూడా చూడొచ్చు. సో నా ల్యాప్టాప్ సైజ్ వచ్చేసి 15.6 inches. మనకి లెఫ్ట్ సైడ్ ఇంకా స్పేస్ ఉంది అండ్ రైట్ సైడ్ కూడా ఇంకా సేమ్ స్పేస్ ఉంది. డౌన్ సైడ్ కొంచెం 2.5 inches స్పేస్ అయితే ఉంది అండ్ టాప్ సైడ్ కూడా మనకి ఇంకా 3 inches స్పేస్ అయితే ఉంది. సో మనం హ్యాండ్స్ పెట్టి కంప్లీట్గా హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన హ్యాండ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా సరిపోతుంది. వన్ మోర్ థింగ్, ఇందులో నేను చూసిన కొంచెం డిసడ్వాంటేజ్ అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది ఏంటంటే, సో ఇక్కడ ఎడ్జెస్ అనమాట. సో ఎడ్జెస్ మన హ్యాండ్స్కి ప్రెస్ అవుతున్నప్పుడు పెయిన్ అయితే వస్తుంది. సో మీరు చాలాసేపు ఇలా పెట్టి యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ పెయిన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక్కటే డిస్కంఫర్ట్ అనిపించింది నాకు. బట్ ఈ ప్రైస్లో మనం అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదా మీరు కంప్లీట్ ఇట్లా ఎగ్జాక్ట్ స్టేట్ యూజ్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. బట్ హ్యాండ్స్ డౌన్ చేసినప్పుడు అయితే మీకు ఇలా ప్రెస్ అయితే అవుతుంది అనమాట ఈ ఎడ్జెస్. సో అదొకటి చూసుకోండి అండ్ మిగిలినవన్నీ అయితే బాగున్నాయని చెప్పొచ్చు. సో ఇది గైస్ ఈ స్టాండ్ అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.